నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభించిన సీఎం, రైతుల త్యాగాలు ఎప్పటికీ మరవవని భరోసా. జీఎస్టీ 2.4తో సామాన్యులకు ఊరట, అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్. పీడీఎస్ బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్ ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఘటోత్కచుడు లాంటి పాత్రలు చేయాలని ఉంది. ర్యాంప్ చిత్ర హీరో కిరణ్ అబ్బవరం. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై చెల్లుబోయిన ఆగ్రహం. రాజధాని అమరావతి ప్రాంత రైతుల త్యాగాలను ఎప్పటికీ మరవనని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రైతుల అవస్థలు చూశానని, రోడ్డెక్కి ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని భరోసాగా చెప్పారు. అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మొదటగా సిఆర్డీఏ భవనం ప్రారంభమైంది. తొలిసారి ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన చరిత్ర అమరావతి రైతులది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు వస్తాయన్నారు. విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధాని ఉంటే బాగుంటుందని నిర్ణయించాం. ఇప్పటికే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశాం. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో భూమి సేకరణ జరిగింది ఒక్క అమరావతిలోనేనని ఉద్ఘాటించారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఇకపై వరుసగా పనులు ఊపందుకొని అమరావతి ప్రజా రాజధానిగా నిర్మాణం పూర్తి చేసుకోవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు తెనాలి, శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. ఆడబిడ్డల పడిన అవమానం నేను చూశాను. రోడ్డెక్కి పోరాడారు. ఆ రోజు ఎన్ని ఒకటి కాదు అనేక ఉద్యమాలు చేశారు. మీరు చేసిన ఉద్యమానికి అండగా ఉండడానికి నేను కూడా జోలి పట్టి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులన్నీ అజిటేషన్కి ఇచ్చా. శివారెడ్డి, తిరుపతిరావు వీళ్ళంతా చేస్తూ ఉంటే, కొండేళ్ళందరూ చేస్తూ ఉంటే మీ ఉద్యమానికి సహకరించాలనే ఉద్దేశంతో చేశాం. ఆ ఉద్యమ ఫలితం ఈరోజు మనందరం ఇక్కడ కూర్చోగలిగాం. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది, పడిన కష్టాలు మర్చిపోతే భవిష్యత్తులో ఓసారి మనం అటు ఇటు వెళ్ళిపోతాం. మీ కష్టాలు నేను చూసా, మీ ఇబ్బందులు నేను చూసా, మీ త్యాగాలు చూసా. ఆ త్యాగాల ఫలితాలు మళ్ళీ మీరు అనుభవించడానికి నేను అన్ని విధాలుగా మీకు సహకరిస్తానని మరొక్కసారి మాట ఇస్తున్నా. దాంట్లో అనుమానమే లేదు. ఫేజ్ 1 ల్యాండ్ పూలింగ్లో మీరు భూమి ఇచ్చారు. ఫేజ్ 2లో మీరందరూ కష్టాలు పడ్డారు. ఇచ్చిన నేరానికి, లేకుంటే మీరు చేసిన త్యాగానికి మిమ్మల్ని నానా హింసలు పెట్టి, ఒకటి కాదు అన్ని హింసలు పెట్టారు. వాళ్ళ అక్కస్ ఎంతవరకు ఉందంటే, కడాన మొన్న కూడా మీరు చూస్తే రాజధాని ప్రాంతం వేశ్యల ప్రాంతం అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాజధాని ఎక్కడుంది, ఇది ఒక ఎడారని మాట్లాడారు. రాజధాని ఎక్కడుంది, ఇది ఒక శ్మశానం అని మాట్లాడారు. ప్రతి ఒక్క వ్యక్తి ఉండే వాళ్ళల్లో మీ మైండ్లో అది ఉండాలి, మీ మనసులో అది ఉండాలి. ఉండి ఈ ఐకమత్యం దేనికి కాదు. ఈరోజు ఈ సిటీని బ్రహ్మాండమైన సిటీగా నేను ఒకటే ఆలోచిస్తున్నా, నేను విజువలైజ్ చేసి చెప్తున్నా.
ఇంత మంచి సిటీ, ఇంత మంచి ప్రాంతం ఎక్కడా ఉండదు. ఒక పక్కన కృష్ణా నది, దగ్గర దగ్గర 30-40 లక్షల ఎకరాలు సాగు చేసే నదిది. గోదావరి కృష్ణా అనుసంధానమైంది. రేపు రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం అయితే ఇక్కడి నుంచే నీళ్లు వెళతాయి. ఫ్రెష్ వాటర్ ఏ సిటీ కూడా లేదు భారతదేశంలో. ఇలాంటి సిటీ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సిటీ ఈ అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, బంగారు పండించే భూములు ఇవి. మంచి గ్రీనరీ వస్తుంది, చెట్టు పెడితే చెట్టు బ్రహ్మాండంగా వస్తుంది. అలాంటి భూమిలో చెట్లు పెడితే ఇంక మీకు గ్రీనరీకి కొరత ఉండదు. అంటే ఒక పక్క బ్లూ, ఒక పక్క గ్రీన్. మూడోది, కొత్త టెక్నాలజీ వచ్చింది, గ్రీన్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు అక్కడ వెహికల్స్ అన్నీ పెట్టారు. సైకిల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎలక్ట్రిసిటీతో నడుస్తున్నాయి. ఇక్కడ సోలార్ వచ్చింది, ఇంటిపైనే సోలార్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్కి వెళ్తున్నాం. అంటే ఈ ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నాం. ఇంకొక పక్క హైదరాబాద్ నగరాన్ని నేను చూసి అన్ని నగరాలు చూస్తున్నాం. చేసినప్పుడు రోడ్డు మీదనే, రోడ్డు కిందనే పైపులు వేస్తారు. ఓసారి అది పగిలితే రోడ్డు అంతా కూడా మురికి నీరు పారుతూ ఉంటుంది. అది హైదరాబాద్లో చూసా, బాంబేలో చూసా, బెంగళూరులో చూసా, ఎవ్రీవేర్ చూసా. ఈ అనుభవాలు చూసిన తర్వాత ఫస్ట్ టైం యూటిలిటీస్ అన్నిటికీ సర్వీస్ డక్ట్లు పెట్టేసి ఏది కూడా పైపులు రిపేర్ చేసే పని లేకుండా ఫ్లడ్ వాటర్ మొదలుకొని, వరద నీరు మొదలుకొని, మురుగునీరు మొదలుకొని, కేబుల్స్ మొదలుకొని, కరెంట్ మొదలుకొని, కడాన డిస్ట్రిక్ట్ కూలింగ్ అని పెట్టి ఏసీ కూడా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చే విధంగా, ఆఫీస్ దగ్గర తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం. ఇది ఎక్కడ ఏ సిటీకి లేదు. అందుకే నేను చెప్పా ఇది ఒక గ్రీన్ సిటీ అని. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వై జంక్షన్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జెండా ఊపి ఆమె ప్రారంభించారు. కేంద్రం అమలు చేస్తున్న సూపర్ జీఎస్టీ 2.0 అమలుతో ప్రజలకు ఊరట లభిస్తోందని కీర్తి చేకూరి అన్నారు. అనంతరం సూపర్ జీఎస్టీ 2.0 వల్ల కలిగే లాభాలను వివరించారు. పేద మధ్యతరగతి ప్రజల జీవితాల్లో మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నారు. అనంతరం పుష్కర్ ఘాట్ వద్ద పొదుపు సంఘాల మహిళలతో స్వదేశీ వస్తువుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చొరవతో అందుబాటులోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణల ఫలితాలతో సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. అదనపు కమిషన్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, కమర్షియల్ ట్యాక్స్ అధికారి రత్నకుమార్, సెక్రటరీ జి శైలజావల్లి, డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు, ఎంహెచ్ఓ వినోద్న, మెప్మా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ టి కనకరాజు, సిఎంఎం రామలక్ష్మి, ఈఈ మదర్సా ఆలీ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నామని, మార్పు మొదలవుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖలో పీడీఎస్ బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్లు ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. గతేడాది కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాకినాడ నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకును పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5,65,000 క్వింటాళ్లకు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
విశాఖ నుంచి పీడీఎస్ బియ్యం ఎగుమతులు జరగకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నగరంలో 33 మంది సిబ్బందితో 3 చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తరలివస్తున్న బియ్యాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నాం. నిఘా విభాగం అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీలో 700 మొబైల్ కిట్స్ సిద్ధం చేశాం. అక్రమంగా ఎగుమతి చేసే పీడీఎస్ బియ్యాన్ని గుర్తించేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. ఇప్పటికే స్మార్ట్ రైస్ కార్డులు, క్యూఆర్ కోడ్ జారీ చేశామని వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఒక పాతుపోయిన వ్యవస్థ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా దాదాపు 4,42,00,000 మంది ప్రజానికానికి ప్రతి నెల మేము అందించే పీడిఎస్ సరుకులు, ఆ ప్రక్రియలో భాగంగా నాణ్యత లోపం కావచ్చు, లేదా ఒక వ్యూహంతో పక్కదారి పట్టించాలని చాలా లోతుగా వాళ్ళు చేసిన ప్రయత్నాలు, వీటన్నిటినీ అధ్యయనం చేసుకుని ఎప్పటికప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మాకున్న వెసులుబాటు చట్ట రూపంలో కానివ్వండి, అధికార యంత్రాంగం కానివ్వండి, ఇతర డిపార్ట్మెంట్లతో మేము చేయాల్సిన కోఆర్డినేషన్ కానివ్వండి, కోఆపరేషన్ కానివ్వండి, వీటన్నిటినీ బేస్ చేసుకుంటూ ఒక బలమైన పోరాటం చేస్తూ వచ్చాం. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం కాకినాడ పోర్టులో ఏ విధంగా అక్రమ రవాణా జరుగుతుందో దానిపైన అక్కడ లోతుగా అధ్యయనం చేసి అక్కడ క్రిమినల్ కేసెస్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ సీజ్ చేయడం కానివ్వండి, చట్టపరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు వారిపైన తీసుకుని ఇటువంటి పరిస్థితులు మరి ఇంకోసారి రాకూడదనే ఆలోచనతో 3 చెక్ పోస్టులు నిర్మాణం చేసి అక్కడి నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకు ఏదైతే ఇతర దేశాలకి వాళ్ళు ఎగుమతి చేస్తున్నారో అందులో ఎక్కడ కూడా మన దేశానికి సంబంధించిన మన పీడిఎస్ రైస్ ఉండకూడదనే ఆలోచనతో తనిఖీలు చేసుకుంటూ మేము ఆ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇప్పుడు వరకు 14 నెలల్లో 5,65,000 క్వింటాళ్ళు బియ్యం మేము స్వాధీనం చేసుకున్నాం. దీని ధర దాదాపు 245 కోట్ల రూపాయలు. ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకోలేదు. 5 సంవత్సరాల్లో మొత్తం వాళ్ళు చేసింది 5,30,000 క్వింటాల్. దాదాపు 230 క్రిమినల్ కేసెస్ పెట్టాం. చాలా చోట్ల కోర్టులో ఈ పోరాటం జరుగుతోంది. ఈ అవగాహనలో మాకు అర్థమైంది ఏంటంటే, విశాఖపట్నం నుంచి కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చినప్పుడు, గతంలో కూడా నేను కంటైనర్ పోర్ట్ సందర్శించాను, జేసీ గారు ఉన్నారు అప్పుడు. ఆ రోజు కూడా మేము హెచ్చరించాం అందరికీ. మేము చేసే ఈ ప్రక్రియ ఎక్కడ కూడా సక్రమంగా, న్యాయబద్ధంగా వాళ్ళు చేసుకున్న వ్యాపారంలో ఎక్కడ కూడా మేము అడ్డుపడం. కానీ మన దేశ సంపద, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంత భారీ స్థాయిలో డబ్బులు వెచ్చించి దాదాపు 46 రూపాయల కిలో బియ్యం మనం ప్రతి నెల సరఫరా చేస్తున్నప్పుడు ఈ విధంగా అవగాహన లేకపోవడం వలన, స్థానికంగా ఉన్న కొన్ని సమస్యల వలన, లేదా ఇందాక నేను అన్నట్టు పాతుపోయిన ఒక మాఫియా వలన ఒక మార్పు తీసుకురావాలనే తపనతోటి మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. అన్ని హంగులతో కూడిన వినోదాత్మక చిత్రంగా కే ర్యాంప్ చిత్రం రూపొందిందని హీరో కిరణ్ అబ్బవరం చెప్పారు. సినిమా ఆద్యంతం స్పీడ్ గా నడుస్తుందని, అందుకే ర్యాంప్ అని పెట్టినట్లు తెలిపారు. దీపావళికి విడుదలవుతున్న చిత్రాన్ని ఆదరించాలని కోరారు. హాస్య మూవీస్ పతాకంపై జయంత్ నాని దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన కే ర్యాంప్ సినిమా ఈ నెల 18వ తేదీన దీపావళి కానుక ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా స్థానిక హోటల్ షెల్టాన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ
ఈ సినిమా టీజర్ ట్రైలర్ కి మంచి స్పందన వచ్చిందన్నారు. యుక్తి, తరేజా, నరేష్, సాయి కుమార్, అలీ, వెన్నెల కిషోర్, అజయ్, అనన్య తదితరులు నటించిన ఈ సినిమా మాస్ కామెడీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని చెప్పారు. బాలయ్య సాంగ్ తో ఎంట్రీ ఉంటుందన్నారు. ఘటోద్గజుడు వంటి పాత్రలతో కూడిన సినిమా చేయాలని ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. చెన్నై లవ్ ఉగాది రోజు టైటిల్స్ తో సినిమాలు చేస్తున్నారని, మరో 3 సినిమాలు కూడా చేయనున్నట్లు ఆయన తెలిపారు. నాకు ఇటు సైడే కనిపిస్తున్నాయి సార్ మాల్ బ్యానర్స్ లో అండ్ జేమ్స్ నాని గారు డైరెక్టర్ గా అండ్ రాజేష్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ఒకసారి మా కేఆర్ టీమ్ గురించి మీకు చెప్పేస్తాం. హాస్య మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు అండ్ ఈసారి ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి అక్టోబర్ 18న కేఆర్ తో మన ముందుకు వస్తుంది. బాగున్నారు అనుకుంటున్నాను, అందరినీ చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ పోయిన దివాళీకి కలిశాను, ఇప్పుడు మళ్ళీ ఈ దివాళీకి మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది, కాన్ఫిడెంట్గా ఉన్నాను. కేరామ్ ఇప్పటిదాకా రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బాగున్నారు అనుకుంటున్నాను, అందరినీ చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ పోయిన దివాళీకి కలిశాను, ఇప్పుడు మళ్ళీ ఈ దివాళీకి మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది, కాన్ఫిడెంట్గా ఉన్నాను. కేరామ్ ఇప్పటిదాకా రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నేను ఎందుకు నమ్మకంగా ఉన్నానంటే, ఎప్పుడు పండగ సీజన్ అనగానే కుటుంబం మొత్తం కదిలి థియేటర్కి వెళ్తే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా కోరుకుంటాం. కేరామ్ అలాంటి సినిమానే, ఫ్యామిలీ అందరూ కలిసి, అదిగాక ఈసారి పండగ మండేనో ట్యూస్డేనో వచ్చింది. సిటీలో ఉండే వాళ్ళు కూడా, సాఫ్ట్వేర్ అందరూ జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంటికి వస్తారు. అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి కేరామ్ సినిమాకి వెళ్ళండి. అసలు తప్పకుండా మీరందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు, నాది గ్యారంటీ. అంత బాగా వచ్చింది సినిమా. ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. కేరామ్ సినిమా పండగ సీజన్లో రిలీజ్ చేయాలి అని స్టార్ట్ చేసినప్పుడే దీపావళికి రావాలి, పండగకి ఫ్యామిలీలు అందరూ థియేటర్కి వెళ్తే గట్టిగా నవ్వించాలని ప్రిపేర్ అయ్యి తీసిన సినిమా. మేము అనుకున్నట్టుగానే వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాం టీం అందరం. మా ప్రొడ్యూసర్ గారు రాజేష్ గారు కానీ, శివ గారు కానీ, మా డైరెక్టర్ నాని కానీ, మేమందరం టీం మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా గట్టిగా వర్కౌట్ అవుతుందని. ఖచ్చితంగా 18th థియేటర్కి వెళ్ళి మీరందరూ కడుపుబ్బా నవ్వి ఎంజాయ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నకిలీ మద్యం రాష్ట్ర వ్యాప్తంగా కుటీర పరిశ్రమ మాదిరిగా తయారు చేసి విక్రయిస్తున్న కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేని స్థితిలో ఉందని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వేణు మాట్లాడుతూ నకిలీ మద్యం చెలామణిపై సిబిఐ విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. నకిలీ మద్యం తయారు చేసి దర్జాగా విక్రయిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నిలదీశారు. ఎన్ బ్రాండ్ పేరుతో నకిలీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు హరిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేశారు. జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తి రెడ్డి, నియోజకవర్గం పరిశీలకులు నక్కా శ్రీ గణేష్, సీనియర్ నాయకులు నక్కా రాజాబాబు, గిరిజాల బాబు, తాడాల విష్ణు చక్రవర్తి, దేవులపల్లి సరితారాణి, అంగాడ సత్యప్రియ, ముద్దాల అను, బొప్పాన సుబ్బారావు, పడాల వీరరాఘవరెడ్డి, దాసరి శివకుమార్, సుందరపల్లి అనిల్, ఆర్ చిన్న తదితరులు పాల్గొన్నారు. సార్ ఆవ్ సార్ ఆవ్
తూర్పు గోదావరి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాజమహేంద్రవరానికి విచ్చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత స్థానిక గాంధీపురంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంత్రి సవితకు గోరంట్ల దంపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ్ కిరణ్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దామణి, పితాని శివరామకృష్ణ, శీలం గోవిందు, తలారి మూర్తి, పిల్ల తనుజ, మట్టా శ్రీను, భీమరశెట్టి రమేష్, కొప్పిశెట్టి నాగేశ్వరరావు, చలమూరి సత్యనారాయణ, కక్కల రమేష్, కుంచే హనుమంతరావు, సింగవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి చిన్నదాన్ని మనం ఉండాలి గ్యాంగ్ ఉండాలి కదా. కొన్ని ఏదైతే రియాక్ట్ అది రియాక్ట్ కాకుండా ఇప్పుడు ఎంతో సంబంధించిన ఉంది వెరీ క్లియర్. ఒక 20 ఏళ్ళ పూర్తికావు అది అమలు వచ్చింది. మన స్టార్టింగ్ బాగా ఇప్పటికీ 10 అంతా బాగా వాడు ఉద్యమంలాగా ఉద్యమంలాగా తీశారు. అసలు పీపీపీ ప్రాజెక్ట్ వల్ల లాభాలు ఏంటి, నష్టం ఏంటి, దాంట్లో ఇంతకుముందు చేసింది ఏంటి, వాళ్ళు చేసిన కార్యాలని చిన్నదాకా వెళ్ళడంలో బయట ఎవరు నాయకత్వం తెలియదు. ఎంతసేపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కుతారు, లోకేష్ వాళ్ళిద్దరే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఆయన సబ్జెక్ట్ ఆయన చెప్పుకుంటారు. ఆయన సంబంధించిన సబ్జెక్ట్ దాంట్లోనే రెస్పాండ్ అవుతారు. మిగతా విషయంలో బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పెక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో నాయకులతో కలిసి పరిశీలించి జీఎస్టీ 2.0 ధరల తగ్గింపుతో కలిగిన లబ్ధి గురించి యజమానులను, కొనుగోలుదారులను అడిగి తెలుసుకున్నారు. శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు, ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ముఖ్యంగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడైనా సంస్కరణలు తీసుకొచ్చినా, కొత్తగా బడ్జెట్ ప్రవేశపెట్టినా ధరల పెరుగుదల మాత్రమే ఉండేదని, ఇవాళ మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే తరుగుదల మొదలైందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగిన ఇది ఒక అద్భుతమైన విషయమన్నారు. ఆ ఫలాలు సామాన్య ప్రజలకు, వినియోగదారులకు అందాలి అనే ఉద్దేశంతో అందరికీ వివరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ సెక్రటరీ బొమ్మల దత్తు, కూరగంటి సతీష్, మద్దిపాటి రజని, తగరం సురేష్, వీరాంజనేయులు, జైన్, రవిశంకర్, పడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. యాక్టివేనే కదా, గేర్స్ కాదు అని చెప్పండి సార్. లెఫ్ట్ రైట్ బ్రేక్ అండి, మామూలుగా యాక్టివ్ పెట్టండి. వీడియో నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. జీఎస్టీ రేట్లు తగ్గించిన నరేంద్ర మోడీ గారికి జీఎస్టీ రేట్లు తగ్గించిన నరేంద్ర మోడీ గారికి జీఎస్టీ రేట్లు తగ్గించిన నరేంద్ర మోడీ గారికి 10,000 వరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం హృదయ శ్వాసకోశ పునర్జీవన చర్య అవగాహన వారోత్సవాల ప్రారంభ కార్యక్రమం రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగింది. సాధ్యమైనంత వరకు ప్రతి పౌరునికి సిపిఆర్ పై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సౌభాగ్యలక్ష్మి తెలిపారు.
సిపిఆర్ అవసరం ఎవరికి, ఎక్కడ, ఎప్పుడు అనేది తెలియదు. కాబట్టి ప్రతి పౌరుడు దీనిపై అవగాహన పెంచుకొని సుశిక్షితులైతే అత్యవసర పరిస్థితుల్లో ఇతరులకు ప్రాణదానం చేసే అవకాశం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శివప్రసాద్, అనాటమీ విభాగాధిపతి డాక్టర్ శారద, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ దుర్గా ప్రసాద్, అసోసియేట్ ప్రొఫెసర్స్ డాక్టర్ వివి బోధన, బోధనేతర సిబ్బంది, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. Until professional medical help arrives. I will encourage my family, friends, colleagues, and community members to become aware of CPR and its life-saving potential. I will respect human life. And dignity and stand committed to creating a society where everyone is empowered to respond to medical emergencies with confidence. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సేవ్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల బాలికల ఉన్నత పాఠశాల ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల కాలేజ్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలికల హక్కులు, ఆడపిల్ల పుట్టుకకు సంబంధించిన సామాజిక దృక్పథం, టీనేజ్ ప్రెగ్నెన్సీ, పీసీపీఎన్టీడీ చట్టం, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలపై నిషేధం వంటి ముఖ్య అంశాలపై విద్యార్థులకు విపులంగా అవగాహన కల్పించారు. ఆడపిల్ల పుట్టుకను అడ్డుకోవటం చట్టవిరుద్ధమని స్పష్టంగా వివరించారు. పీసీఎన్డీటీ చట్టం ప్రకారం గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నేరంగా పరిగణించబడతాయని వివరించారు. టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, సామాజిక ప్రభావాలు, బాలికల భవిష్యత్తుపై వాటి ప్రతికూల ఫలితాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ కోమల, డిపిఎంఓ డాక్టర్ కె శ్రీవల్లి, డిప్యూటీ డెమో ఎన్ఆర్బి సత్యకుమార్, హెల్త్ సూపర్వైజర్స్ శ్రీనివాస్ ప్రసాద్ పాల్గొన్నారు. అంటే మనకి అంతర్జాతీయ బాలికల దినోత్సవం అక్టోబర్ 19 అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వచ్చినా దినోత్సవం బాలికలు అంటే ఎవరు అక్టోబర్ 11వ తారీఖు జరుగుతుంది. దాని సందర్భంగా మీ అందరికీ బాలికల పైన అవగాహన కలిగించడం అయితే వచ్చింది. దీని మీద రాష్ట్రంలో అలాగే కేంద్రంలో కూడా ఒక యాక్ట్ ఉంది. దాన్ని ఏమంటారంటే పీసీపీఎన్డీటీ యాక్ట్ అంట. అది ఎందుకనంటే గర్భం దాల్చిన వెంటనే అమ్మాయి అబ్బాయా అని కొంతమంది బయటికి చెప్పడం వల్ల అమ్మాయిని తెలియగానే అబార్షన్ చేస్తున్నారు. ఇది తప్పుడు విధానం, అది మనం నిరోధించాలి. అలాగే ఎందుకు ఈ స్కానింగ్ చేస్తారనంటే ఏమైనా అవయవాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో తయారు చేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు భారత ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సూచనలతో తూర్పుగోదావరి జిల్లాలో సిపిఆర్ అవగాహన వారోత్సవాలను 13 నుంచి 17 అక్టోబర్ 2025 వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, యువత, ప్రజల్లో కార్డియో పల్మనరీ రిససిటేషన్ అనే జీవ రక్షణ విధానం ప్రాముఖ్యతను తెలియజేయడం ప్రధాన లక్ష్యం. గుండె ఆగటం లేదా కార్డియాక్ స్ట్రోక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ సాంకేతికత ప్రమాణాలను కాపాడగలదు. ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సిపిఆర్ నేర్చుకోవటం అత్యంత అవసరమని, సమయానికి స్పందించడం ద్వారా అనేక ప్రాణాలను రక్షించవచ్చని పేర్కొన్నారు. జీవన శైలిలో మార్పులు చేయటం, సక్రమమైన ఆహారం తీసుకోవటం, క్రమమైన శారీరక వ్యాయామం చేయటం ద్వారా గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదాలను తగ్గించవచ్చని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ పి కోమలి, డాక్టర్ కె శ్రీవల్లి, డిపిఎంఓ ఎన్హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు. వైద్య సహాయం అందే వరకు సహకరిస్తాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు
సమాజ సభ్యులందరూ సిపిఆర్ గురించి అవగాహన పొందాలని, దాన్ని ప్రాణరక్షక ప్రాముఖ్యతను తెలుసుకోవాలని నేను ప్రోత్సహిస్తాను. మానవ జీవితం మరియు గౌరవాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ వైద్య అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా స్పందించగల సమాజాన్ని నిర్మించడానికి నేను కట్టుబడి ఉంటాను. సురక్షితమైన మరియు ఆరోగ్యవంతమైన సమాజాల నిర్మాణానికి తోడ్పడే అవగాహన, శిక్షణ మరియు సిద్ధతా కార్యక్రమాలకు నేను చురుకుగా మద్దతు ఇస్తాను. ఈ ప్రమాణంతో ప్రతి క్షణం విలువైనదని తెలుసుకుంటూ ప్రాణాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్న బాధ్యత గల మరియు సిద్ధమైన పౌరుడిగా ఉండడానికి నేను నిబద్ధత వ్యక్తం చేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.